నెల కావచ్చు, వారం కావచ్చు, 3-4 రోజులైనా కావచ్చు, సేమ్ డే మాట్లాడాలి అనుకుంటే మాట్లాడే పరిస్థితి ఉండకపోతుండే. దానికి ఎవరండి ఇక్కడ అడ్డు? సంతోష్. అంటే ఆమె ఒక మాట వాడారండి, అంటే ఏమంటే చెప్పులో రాయి చెవులో జోరిగలాగా ఎప్పుడు వ్యవహరించేవారు సంతోష్ అని అన్నారు. దాని అర్థం ఏంటి? అది కవితకి ఇప్పుడు తనకి ఇబ్బంది వచ్చేసరికి అర్థమయ్యింది. ఇప్పుడు జ్ఞానోదయం అయిందేమో లేటుగా అయినా కూడా. కానీ ఆ కవిత చెప్పినట్టు చెప్పులో రాయి చెవిలో జోరీగా అనేది అది వాస్తవమైన విషయమే. అసలు సంతోష్ నచ్చిన వాళ్ళకే, మెచ్చిన వాళ్ళకే కేసీఆర్ గారిని కలవడానికి కానీ, మాట్లాడడానికి కానీ, పదవులు రావడానికి కానీ, అపాయింట్మెంట్స్ కానీ, ఎవ్రీథింగ్ ఏదైనా వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, మంత్రులు కావచ్చు, పార్టీలో ఉన్న వాళ్ళు కావచ్చు, అవతల పార్టీ వాళ్ళు కావచ్చు, ఎవరైనా ఈవెన్ బ్యూరోక్రాట్స్ కూడా కావచ్చు, అలాంటి పరిస్థితి ఉండేది కాబట్టి అవన్నీ కవిత చూసింది కాబట్టి. కానీ కవిత ఇప్పుడు చెప్పకుండా అధికారంలో ఉన్నప్పుడే సంతోష్ గురించి చెప్పి ఉంటే శాంటిటీ ఉండేది. అదేనండి, ఇప్పుడు కూడా ఏంటంటే బయటకు వచ్చినప్పుడు మాట్లాడే మాటలు అసంతృప్తిగా పరిగణిస్తారు, లోపల ఉన్నప్పుడు చెప్పే మాటలు మాత్రం వ్యాలిడ్గా తీసుకుంటారు. దట్స్ రైట్, మీరు చెప్పిన మాట చాలా కరెక్ట్. కాకపోతే ఏంటంటే ఇక్కడ సంతోష్ గారి గురించి హరీష్ రావుకు తెలీదా? చెప్తున్నానండి, తెలుసు, మాకు తెలుసు, మేము సర్దుకున్నాము. మేము చెప్పినా, మేము మాట్లాడినా, మేము మా కరెక్ట్ను కూడా రాంగ్ చేసి చెప్పే వ్యక్తి శకుని అండి. అలాంటి సంతోష్ అక్కడ కేసీఆర్ గారి వైఫ్ ఫుల్ ఫ్లెడ్జ్ సపోర్ట్ ఉందండి సంతోష్కి.